హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ పడుతున్నప్పుడు బ్యాంక్ బీస్ అనేది కొనొచ్చా? ఇక్కడ ఆల్రెడీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ అనేది 54,500 నుంచి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 48,540 వరకు కూడాను వచ్చింది. అంటే నియర్లీ 6,000 పాయింట్స్ అనేది డౌన్ అయింది. చూడండి, ఒక టైంలోని కూడాను 48,000 కూడాను టచ్ అయింది. అంటే 6,500 పాయింట్స్ అనేది డౌన్ అయింది. ఇక్కడ కొనొచ్చా నిఫ్టీ బీస్? బ్యాంక్ నిఫ్టీ బీస్. ఇది ఈటీఎఫ్ అండి. ఈటీఎఫ్ లో కూడాను మనకి ఇక్కడ నుంచి ఒక 20% అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది రిటర్న్స్. ఇవ్వండి, ఇది ఈ క్యాండిల్ అనేది ఎలక్షన్ మూవ్మెంట్ క్యాండిల్ అండి. ఇవ్వండి, ఈ క్యాండిల్ ఎలక్షన్ మూవ్మెంట్ క్యాండిల్. ఇవ్వండి, ఈ వాలిటిలిటీ అంతా కూడాను ఎలక్షన్ మూవ్మెంట్. ఓకేనే, ఇది 54,500 నుంచి 48,000 వరకు కూడాను వచ్చింది. 48,000 6,000 పాయింట్స్ అనేది డౌన్ అయింది. ఇక్కడ బ్యాంక్ బీస్ అనేది ఇది ఈటీఎఫ్ అండి. బ్యాంక్ బీస్ కొనొచ్చా? ఇక్కడ కొనొచ్చండి. లేకపోతే ఇక్కడ నుంచి ఈ డౌన్ అనేది ఒకసారి చూద్దామండి, అది ఎంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నదండి. 47,000 అండి. ఇవ్వండి, ఇది 47,000, 47,000 అంటే మ్యాక్సిమం అయితే ఇంకో 1,500 పాయింట్స్ అనేది డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకసారి నిఫ్టీ బీస్ తీద్దామండి. ఇవ్వండి, ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ తీసాము, నిఫ్టీ బీస్ అనేది ఒకసారి చార్ట్ తీసి దాన్ని విశ్లేషణ చేద్దాం. ఇంకోనండి, ఇది నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ బ్యాంక్ బీస్. చూడండి, ఇది హై అనేది 560 వరకు వెళ్ళింది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 497 అంటే 498 అనేది ట్రేడ్ అవుతుంది. ఇవ్వండి, ఏమాత్రం డిప్ వచ్చింది అనుకోండి, కిందకు వచ్చిందంటే ఇక్కడ యాడ్ ఆన్ చేసుకోండి. 477 కానీ 478 దగ్గర 600 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అంటే 20% మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. ఓకే అండి, ఇది ఎలాగొచ్చింది అనేది ఒకసారి చూద్దామండి, ఎంత రిటర్న్స్ ఇచ్చింది అని. ఇదిగోండి 1 ఇయర్కి అయితే ప్రస్తుతానికైతే 1 ఇయర్కి అయితే 6.27 ఉన్నది. 5 ఇయర్స్కి అయితే 52% ఇచ్చింది. చూడండి, 5 ఇయర్స్కి అయితే 52% వచ్చింది. ఇది షార్ట్ టర్మ్ కోసం అయితే మనకి ఒక 22% అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇవ్వండి, దీని ట్రెండ్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి, ఇది మనం మంత్లీ పెడదాం. మంత్లీ పెడితే బయింగ్ ఉన్నది ఏంటనేది. ఇది 2004 నుంచి ఈ నిఫ్టీ బీస్ అనేది స్టార్ట్ అయింది. ఇంకోండి, ఈ రేంజ్ లోని యాడ్ ఆన్ చేసుకోండి. కరెంట్ మార్కెట్ లోని బై చేయండి. 497 దగ్గర బై చేయవచ్చు. ఏమాత్రం కిందకి డిప్ వచ్చింది అనుకోండి 478 కానీ 470 దగ్గర యాడ్ చేసుకోండి. టార్గెట్ అనేది 600 వరకు కూడా వెయిట్ చేయవచ్చు అండి. ఓకే అండి, అదే ఫ్యూచర్ కొనాలంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కొనాలంటే చాలా అమౌంట్ పడుతుంది. అందుకే నిఫ్టీ బీస్ కొనుక్కోవచ్చు. అలాగని స్పాట్ అనేది మనము బ్యాంక్ నిఫ్టీ అనేది స్పాట్ బై చేయలేము. అందుకు ఈటీఎఫ్ కింద దీన్ని కన్వర్ట్ చేసుకొని ఇక్కడ బై చేసుకుంటే చాలా లాభాలు ఉన్నాయండి. ఓకే అండి, చూసారా ఎక్కడి నుంచి చూడండి, ఎక్కడి నుంచి ఎలాగ వెళ్ళిందండి. చాలా షార్ట్ టర్మ్ లో ఇది ఇప్పుడు June 5th వచ్చింది 46,000. ఇది చూడండి ఎన్ని మంత్స్ లోనే. October 1st అనేది 54,500 అండి. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే 6 months లో లేదన్నా 6,500 పాయింట్స్ అనేది 7,500 పాయింట్స్ అనేది మీకు ఇది వచ్చింది. అంటే 75 రూపీస్ అనేది నిఫ్టీ బీస్ అనేది బ్యాంక్ బీస్ అనేది మీకు ఇది అయింది. చూస్తాను, చూడండి ఆ చార్ట్ కూడా నేను ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇంకోండి 478 నుంచి ఇదిగోండి 478 నుంచి ఇవ్వండి 560 వరకు చూడండి. 560 ఆల్వేస్ అనేది 558 560 అనుకోండి.
అంటే నియర్లీ ఎంత చూడండి డిఫరెంట్ వచ్చింది చూడండి. 470 అంటే నియర్లీ 90 పాయింట్స్ అనేది 6 monthsలోనే వచ్చింది. ఒక 26% అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ కూడా వచ్చింది. అదే రేంజ్ బాండ్లో కూడాను ఇప్పుడు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉందండి. ఓకే అండి, ఇక్కడైతే బ్యాంక్ బీస్ ఈటీఎఫ్లు అనేది కొనుక్కోవచ్చు. కొద్దిగా ఏమాత్రం కిందకు వచ్చిందంటే మార్కెట్ కరెక్షన్లోనే ఉంది. కరెక్షన్ కాదండి, ఇది ప్రాఫిట్ బుకింగ్లోనే ఉంది. ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నది కాబట్టి మనం ఇక్కడ యాడ్ ఆన్ చేసుకోండి. మంచి టార్గెట్ అనేది 600 వరకు కూడాను టార్గెట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే అండి, ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.